ఇజ్జత్ కా సవాల్, కిషన్ రెడ్డి లోక్సభ పరిధిలోని జూబ్లీస్ బైపోల్. కిషన్ రెడ్డికి ఆ జూబ్లీస్ మీద ఉన్నటువంటి శ్రద్ధ ఎంత దారుణంగా అంటే, ఈ బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా, బీజేపీలో ఉన్నటువంటి ఒక 45 వ్యక్తులు ఈరోజు పార్టీని కంప్లీట్గా నాశనిస్తాను. ఒక 45 వ్యక్తులే, ఎవరు లేదు. వీళ్ళకట బీసీల మీద ప్రేమ ఉన్నదట. ఏం ప్రేమ ఉంటుంది వీళ్ళకి బీసీల మీద? ఏమైనా ఉంటుందా? వీళ్ళకి జూబ్లీస్ మీద ఉన్నటువంటి ప్రేమ బీసీల పైన లేదు. జూబ్లీస్ మీద ఉన్నటువంటి ప్రేమ బీసీల పైన లేదు. ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కదా, ఏనాడైనా గవర్నర్ కలిసిందా బీసీల మీద? వీళ్ళ ఈ యొక్క బీజేపీ పార్టీ వాళ్ళు పోయి కలిసిరా, గవర్నర్ కలిసి ఆ జీవో పంపించారు కదా, దాన్ని యాక్సెప్ట్ చేయండి అని చెప్పేసి కలిసి మాట్లాడినా? మాట్లాడరు. ఎందుకంటే వీళ్ళకి కూడా బీసీల మీద ప్రేమ ఉండదు. కేంద్రంలో రాష్ట్రపతి దగ్గర ఏమైనా మాట్లాడినా అది మాట్లాడరు. ఎందుకంటే వీళ్ళకు బీసీల మీద ప్రేమ లేదు కాక లేదు, 100% ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ నిజంగా మరి ఆ బిల్లులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఇమీడియట్గా బ్యాక్ పంపాలి కదా. ఇప్పుడు గవర్నర్ అయినా లేకపోతే రాష్ట్రపతి అయినా దానిలో అభ్యంతరాలు ఉన్నప్పుడు ఈ అభ్యంతరాలు మాకు బ్యాక్ పంపాలి కదా. రాష్ట్రపతి దగ్గర 6 నెలలు అవుతుంది, ఎందుకు పంపుతలేరు? ఇక్కడ నెల దాటుతా ఉంది, ఎందుకు పంపుతలేరు బ్యాక్? మళ్ళా సరే యాక్సెప్ట్ చేయడమా, యాక్సెప్ట్ చేయకపోవడమా, లేకపోతే ఆయన అభ్యంతరాలు ఉన్నాయా, వీటిపైన క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అడిగిరా? అడగరు. రాష్ట్ర ప్రభుత్వం అట్లా వేస్తుంది, వీళ్ళు ఇట్లా వేస్తారు. కంప్లీట్గా బీఆర్ఎస్ ఏమో మాట్లాడదు. కంప్లీట్గా బీసీల ముంచేటువంటి ప్రయత్నంలో ఈ 3 పార్టీలు కూడా ఏకమైన అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏం జరుగుతోంది? కిషన్ రెడ్డి లోక్సభ జూబ్లీస్ బైపోల్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడా? ఏం తీసుకున్నాడు ప్రతిష్టాత్మకంగా? ఓడిపోయే సీట్ని ఏం తీసుకుంటే నాకు అర్థం కాదు. 140,000 ఓట్లు మైనార్టీలు ఉన్నాయి. మీరు ఏం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు? అక్కడ బీజేపీ అసలు గెలుస్తా, డిపాజిట్ వస్తా? గతంలో అన్న 20,000 30,000 వచ్చినాయి, కానీ ఇప్పుడు అది కూడా వచ్చే పరిస్థితి లేదు. 100% రాదు. ఎలక్షన్ బాధ్యతలని ఆయన పైన పెట్టిన రాష్ట్ర నాయకత్వం అభ్యర్థి ఎంపికలను ఆయన పైన భారం. బీజేపీకి సెమీఫైనల్గా ఉప ఎన్నిక, ఇప్పటికే అభ్యర్థులు ప్రకటించిన కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటూ చూస్తాం. 100% భారతీయ జనతా పార్టీకి అనుకూల పరిస్థితుల్లో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు జూబ్లీస్లో ఉన్నాయి అనేది గుర్తుపెట్టుకోండి. అసలు ఇలా డిపాజిట్ కూడా వస్తో రాదని ఒక డౌట్ అయితే కనబడతా ఉంది. జూబ్లీస్ ఉప ఎన్నికలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాల్గా మారాయి. ఆయన లోక్సభ పరిధిలోని జూబ్లీస్ అసెంబ్లీ సెగ్మెంట్కు ఉప ఎన్నిక జరుగుతున్నది. దీంతో ఈ ఎలక్షన్ ఆయనకు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారున్నది. ఎందుకంటే అభ్యర్థి ఎంపిక నుంచి మొదలు పూర్తి ఎన్నికల బాధ్యతను రాష్ట్ర నాయకత్వం ఆయనపై అయిపోయింది. బీజేపీకి సెమీఫైనల్గా మారిన ఈ ఎన్నికల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఉన్న పూర్తి నమ్మకంతో పార్టీని గెలిపించే బాధ్యతలు ఆయనపై మోపింది. జూబ్లీస్ సెగ్మెంట్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్ కావడంతో ఇందులో ఏ ఒక్క నేత వేలిపెట్టే ధైర్యం చేయడం లేదు అంటూ చూస్తా ఉన్నాం. మరి ఎవరికి ఇస్తారో టికెట్ చూడాల్సిన అవసరం అయితే ఉంది.